నమస్కారం. నేను మీ ప్రజా గొంతుగా రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈ రోజు మనం జనగామ మున్సిపాలిటీలో 3వ వార్డులో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నిలబడిన శ్రీలత శివ గారితో ఉన్నాము. అయితే వారు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నిలబడి ఈ వార్డులో గెలిచి ఈ వార్డు అభివృద్ధికి కృషి చేస్తామంటున్నారు. అయితే ఈ వార్డులో ప్రధాన సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యల పరిష్కారానికి మరి కేంద్రం నుండి ఎలాంటి నిధులు తీసుకురావడానికి వారికి అవకాశం ఉన్నది అనే విషయాన్ని వారి మాటలలో మరి అడిగి తెలుసుకుందాం. అలాగే మరి ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటారు, ప్రజా సమస్యలు వీరి దృష్టికి ఎలా వస్తున్నాయి ప్రచారానికి వెళ్ళినప్పుడు అనే విషయాన్ని కూడా వారి మాటలలో అడిగి తెలుసుకుందాం. వచ్చేసి 3వ వార్డు. మా క్యాండిడేట్ పేరు కనుగూరు శ్రీలత. మా వార్డు సమస్యలు ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి రోడ్లు లేవు, మోరీలు లేవు. తీవ్రతంగా 5 సంవత్సరాల నుంచి మేము గెలిచిన గత కౌన్సిలర్ సుధారాణి గారు కూడా మాకు ఏంటంటే మాకు అందుబాటులో లేక సమస్యలు ఎన్నిసార్లు విన్నపం చేసినా కూడా పట్టించుకోకుండా కాలయాపన చేసింది ఆయన. ఈరోజు సమస్యలు పట్టించుకోకుండా ఇప్పుడు ఒక్కరోజు వాడుకు వచ్చింది లేదు, తిరిగింది లేదు, ఏమీ లేదు. మాకు ఆ మూరీలు అలా ఉన్నాయి, మా రోడ్లు అలా ఉన్నాయి, సమస్యలు అలా ఉన్నాయి. ఏదో ఫండ్ వీళ్ళు ఇంటి నుంచి ఇచ్చినట్టు ఇచ్చేదంతా మొత్తం సెంట్రల్ ఫండే. మున్సిపల్ కానీ, ఊర్లకు కానీ, నగరాలకు కానీ, రేషన్ షాప్ సప్లై చేసేది కానీ మొత్తం సెంట్రల్ ఫండే. ఎంత ఏంటంటే అన్న మేము ఇక్కడ చెప్తున్నాం, మా బాధలు ఏంటంటే విపరీతంగా జనగామలో లోతంటు ప్రాంతం అంటే మాదే. వర్షాలు పడ్డప్పుడు మా కాలనీ వచ్చి ఇవ్వండి ఒకసారి, ఇది దారంగా ఉంటుంది. మూరీలు కాదు, ఆ ఇల్లులే మోరీలు అవుతాయి మాకు. ఇల్లులే మోరీలు, ఇంట్లోకే మోరీలు వస్తుంటాయి మొత్తం. ఆ మురుగునీరు ఎన్నోసార్లు కలెక్టర్ గారికి విన్నపం చేసుకున్నాము, మా కౌన్సిలర్ గారికి చెప్పినాము. అప్పుడు కదా కౌన్సిలర్ ఏ విషయం కూడా పట్టించుకోలే అమ్మా అసలు. అయితే దయచేసి సమస్యలు చూసే మీరు రాజకీయాలకు వచ్చారా? మరి ఎందుకు లేదు, ఈ సమస్యలు చూసే మేము రాజకీయం పోరాడుతున్నాం. మేము అధికారం ఉంటేనే మేము పోరాడగలుగుతాం కదా. వచ్చే ఫండ్ అంతా సెంట్రల్ ఫండే మాకు. మున్సిపల్ ఫండ్ మొత్తం సెంట్రల్, అందరికీ తెలుసు అది. కానీ ప్రజలకు అవగాహన లేక స్టేట్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఒక్కసారి మాకు ఛాన్సెస్ గెలిపిస్తే ఈ రోడ్ల సమస్య, మోర్ల సమస్య, సీసీ కెమెరాలు మా వార్డులో అయితే ఇప్పటికీ 7-8 సార్లు దొంగలు పడడం జరిగింది మాకు. ఏ గల్లీ కూడా సీసీ కెమెరాలు లేవు మాకు. సీసీ కెమెరా అన్ని పరిస్థితి దారుణంగా మాది. కలెక్టర్ ఆఫీస్ కూడా మా 3వ వార్డులో ఉంది. కలెక్టర్గా గ్రేవీ అయితే ఒక 10 సార్లు ఇస్తాం మేము లెటరు. సార్ సమస్యలు ఇవి ఉన్నాయి సార్, మాకు రోడ్లు కబ్జాలు అవుతున్నాయి, రోడ్లు లేవు, మోరీలు లేవు, నీటి ముట్లో మేము ఉంటున్నాము, ఉంటలు. ఆ పరిస్థితి ఏందో మాకంటే ఎక్కువ మీరే వాళ్ళకి మీకు కూడా తెలుసు. దయచేసి మీరు చెప్పండి. బీజేపీకి మనకు గుర్తమ్మా, మన ఓటేసి గెలిపించడానికి గుర్తున్నాను నేను. తప్పక బీజేపీ తోట మార్పు వస్తుంది మన వాడికి. బీజేపీ ఒక అవకాశం ఇచ్చి చూడండి, ఖచ్చితంగా. కనుగూరు శ్రీలత. నేను బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాను. నేను మీతోనే ఇక్కడే ఉంటాను, ఇదే గల్లీలో ఉంటాను. అన్ని సమస్యలన్నీ చూస్తున్నాను. అందరు చెప్పేది ఏంటంటే ఫస్ట్ రోడ్లు కావాలని అడుగుతున్నారు. ఖచ్చితంగా రోడ్లు, మోరీలు ఖచ్చితంగా చేసి చూపిస్తామని అందరిని కోరుకుంటున్నాను. ఒక్క అవకాశం ఇచ్చి చూడమని అందరిని కోరుకుంటున్నాను. గట్టిగా